హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉగాది కదా, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. నేను మార్నింగ్ 5 o'clockకి లేచానండి. 4 o'clockకే లెగుద్దామని అలారం పెట్టుకున్నాను, కానీ లేచేసరికి 5 అయింది. మా పిల్లలు ఇంకా పడుకొనే ఉన్నారు. ఇంకా వీళ్ళు లేచేసరికి నేనైతే పని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. వీళ్ళు లేచారంటే నా పని అస్సలు అవ్వదు. ఇంకా నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇంకా ఇల్లు వాకిలి క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇల్లు ఉడ్చుకొని గడపలు కడిగి ఇల్లు మొత్తం తుడుచుకొని వాకిలి తుడిచి ముగ్గు పెట్టేసరికి టైం అయితే 6:30 అయిందండి. ఇంక ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చి గడపకి పసుపు కుంకుమ పెడతానండి. గడపకి పసుపు కుంకుమ పెట్టడం కూడా అయిపోయిందండి. ఇల్లు క్లీనింగ్, వాకిలి క్లీనింగ్, అన్ని క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంక ఇప్పుడు నేనైతే వంట పని, పూజ పని చేయాలి. మా పిల్లలు లెగవక ముందే పూజ పని, వంట పని చేసేద్దామని అనుకున్నానండి. ఎందుకంటే మా వారు ఈరోజు గుడికి వెళ్దామన్నారు. వాళ్ళు లేచేసరికి నేను పని మొత్తం కంప్లీట్ చేసుకొని ఉంటే వాళ్ళని రెడీ చేసి గుడికి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ నేను దేవుడి ఫోటోలు కడిగి పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకునేసరికి మా పిల్లలు ఇద్దరు లేచారండి. మా లిష్క అయితే ముగ్గును చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ అక్కకి సర్ప్రైజ్ ఉంది, చూపిస్తారా అని చూపిస్తుంది. మార్నింగ్ లేచేసా. మా లిషిక వాళ్ళ అక్కకి చూపించినాక వాళ్ళ డాడీని కూడా నిద్ర లేపి, డాడీ నీకు సర్ప్రైజ్ చూపిస్తారా అని చూపిస్తుందండి. చూడండి వాళ్ళ డాడీని ఎలా బయటకు తీసుకొని వెళ్తుందో. ఇంక ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేద్దామని ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ తీసుకొని రెడీగా ఉంచుకున్నానండి. ఏమేమి తీసుకున్నానో చూసేయండి ఒకసారి. ఒకటి మామిడికాయ తీసుకున్నాను, కొంచెం చింతపండు, ఉప్పు, బెల్లం, కారము, వేపపూత తీసుకున్నానండి. వీటన్నిటితో ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసానండి. మా పిల్లలు చూసి ఇది తినాలా అని అడుగుతున్నారు నన్ను. మా పిల్లలు ఇప్పటి వరకు అయితే ఉగాది పచ్చడి టేస్ట్ చేయలేదండి. ఈ రోజు అయితే వాళ్ళతో టేస్ట్ చేపిస్తాను. వాళ్ళైతే తినడానికి రెడీగానే ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళకి స్నానం చేపించి రెడీ చేస్తానండి. రెడీ చేశాక వాళ్ళకి ఉగాది పచ్చడి తినిపిస్తాను. చూద్దాం వాళ్ళు ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారో. దేవునికి నైవేద్యంగా సగ్గుబియ్యం పాయసం కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. తంచిక, లిష్క అయితే రెడీ అయిపోయారండి. వాళ్ళకి ఉగాది పచ్చడి తినిపించాను. మా తంచిక బాగుందని తిన్నది, కానీ మా లిష్కకి కారంగా ఉందంట, ఏడుస్తుంది. ఏమైంది ఏమైంది ఏమైంది? కొంచెమే కదా నాన్న. ద స్వీట్ ఇస్తుందా? ఏమైంది లిష్కా? స్కూల్కా, గుడికా? సరేలే, రెడీ చేస్తాలే. రెడీ అవ్వకుండా వస్తావా? జుట్లు వేసుకోవా? జీ బ్యాడ్ గర్ల్ అంటారు అట్లా గుడికి వెళ్తే. జడేస్తుందా నీకు? మా లిష్క మా ఇంట్లో చిన్నపిల్ల కాబట్టి చాలా గారాబాలు చేస్తుందండి. ఇంకా వాళ్ళ డాడీ కూడా దానికి తగ్గట్టు గారాబం ఎక్కువ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఇంట్లో పూజ చేసేసి మా పిల్లల్ని అయితే రెడీ చేసేసాను గుడికి వెళ్ళడానికి. గుడి ఈరోజు ఉగాది పండుగ కదండి, గుడి దగ్గర అయితే చాలా జనం ఉంటారు. చూద్దాం మేము వచ్చేసరికి ఏ టైం అవుతుందో. చూడండి గుడిలో ఎంతమంది జనం ఉన్నారో. గుడిలో దర్శనం అయ్యి ఇంటికి వెళ్ళాక మేము రెడీ అయ్యి మేము మా వదిన వాళ్ళు అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నామండి. మా తంచిక చూడండి గుడి దగ్గర ఉన్న గ్రిల్స్లో నుంచి ఎలా ఆడుతుందో అటు ఇటు. ఈ బక్క పిల్లలు ఇలాగే ఆడతారండి, ఎంత చెప్పినా వినరు. మాకు గుడిలో దర్శనం అయ్యి మేము బయటకు వచ్చేసరికి 11:30 అయిందండి టైము. ఇంక ఇప్పుడు కొంతసేపు గుడిలో కూర్చొని ఇంటికి వెళ్ళాక రెడీ అయ్యి బయలుదేరుదామండి. మేము బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, ఎక్కడికి వెళ్ళాలన్నది డిసైడ్ అవ్వలేదు. మేము గుడి నుండి వచ్చి రెడీ అయ్యి అయితే ఇప్పుడు బయటకు వెళ్తున్నామండి. మా వదిన వాళ్ళు మేము అందరం కలిసి ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. చెప్పు తంచిగా. మేము ఇప్పుడు నెక్సెస్ మాల్కి అయితే వచ్చామండి. ఇంకా మా పిల్లలకి ఈరోజు మామూలుగా ఉండదు పండగ.
మా అందరితో ఒక ఆట ఆడుకుంటారు వీళ్ళు, మామూలుగా ఆడుకోరు మాతో. మేము వెళ్ళే దారిలో ఈ కార్లు జీప్స్ చూసి అయితే ఇంకా మొదలు పెట్టేశారు ఎక్కుతామని. ఇంకా వీళ్ళ అల్లరి తట్టుకోలేక నేను మా పిల్లలు కలిసి ఒక రైడ్ అయితే చేస్తున్నామండి. ఇప్పుడు మా పిల్లలకి ఎక్సలేటర్ ఎక్కాలంటే భయం అని వాళ్ళ డాడీ చూడండి హనుమంతుడు ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నారు మా ఇద్దరు పిల్లల్ని. ఇప్పుడు మేము షాపింగ్ అయితే వచ్చేసామండి. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో అన్నయ్యది, మా వారిది, లిష్కది, ముగ్గురిది బర్త్డే ఉంది. నెక్స్ట్ మంత్ మేలో నా బర్త్డే ఉందండి. ఇంకా మా అందరికైతే బట్టలు అయితే కొన్నారు మా వదిన. ఇంకా మేము షాపింగ్ చేసేసి లంచ్ చేయడానికి అయితే వెళ్ళాము. మా తంచికని చూడండి టిష్యూ పేపర్ ఫోల్డ్ చేసుకొని రైస్ కింద పడకుండా ఎలా తింటుందో. అది కారం ఉంటుంది, బిర్యానీనే తిను. మేము లంచ్ ఫినిష్ చేసుకొని ఇంకా ఇప్పుడైతే స్మాష్ గేమ్ జోన్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ మా పిల్లల అల్లరి మామూలు అల్లరి కాదు, చూడండి ఎంత అల్లరి చేస్తారో. తంచిక లిష్కకి ఎన్ని గేమ్స్ ఉన్నా సరే బాల్స్తోనే ఆడతారండి. ఇంకా వీళ్ళు ఇక్కడ బాల్స్ని చూసి ఇక్కడ ఆడుకుంటామన్నారు. సరే అని వీళ్ళిద్దరినైతే ఇక్కడ లోపలికి పంపించేసి మేమైతే శ్రీరాజ్ రోప్ రైడ్ చేస్తా అంటే రోప్ రైడ్ చూద్దామని వెళ్ళాము. చూడండి ఇక్కడ శ్రీరాజ్ అయితే రోప్ రైడ్కి రెడీగా ఉన్నాడు. చూడండి ఈ రైడ్ ఎలా ఉందో. శ్రీరాజ్ది రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మా పిల్లల్ని కూడా చూద్దామని ఇక్కడికి వచ్చాము. వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ బాల్స్లో పడుకొని ఆడుతున్నారు. ఇక్కడ 3D గ్రావిటీ హాల్కి నేను, శ్రీరాజు, మా హస్బెండ్ అయితే ముగ్గురం వెళ్ళామండి. లోపల మొత్తం తిప్పేస్తుందండి. మేమైతే ఒక 5 minutes ఉండి బయటకు వచ్చేసాము. ఆ రైడ్ అయిపోయాక నేను, శ్రీరాజు స్కేర్ హౌస్కి అయితే వెళ్ళామండి. మాకు అక్కడ భయం వేసి మేము ఒక 1 minute కూడా అందులో ఉండలేదు. ఇద్దరం పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాము. ఇప్పుడు మా పిల్లలందరినీ హార్స్ రైడ్ అయితే ఎక్కించేసాము. వీళ్ళని ఇక్కడ హార్స్ రైడ్ ఎక్కించి నేను, మా వదిన అయితే డీల్ ఆర్ నో డీల్ ఆడడానికి వెళ్ళాము. దాని భయం, దాని బాయ్ చెప్పాలంటే భయం. ఇదేనండి డీల్ ఆర్ నో డీల్ గేమ్. నేను మా వదిన ఆడుతున్నాం ఇప్పుడు ఇది.
ఇంక ఇప్పుడు ఈ చాక్లెట్స్ గేమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇందులో మా శ్రీరాజ్కి తనుష్కకి అయితే 50 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్స్ వచ్చినాయి. మా లిష్కకి ఏం రాలేదని మా లిష్క ఏడుస్తుంది చూడండి. మళ్ళీ అక్కడే పెట్టండి అది నా పెద్దది. చూడండి ఇంకా ఉన్నాయిగా చూడండి. చాక్లెట్స్ చూపి ఎన్ని రా నీకు? 4 చాక్లెట్సా? ఇప్పుడు నేను శ్రీరాజ్ అయితే ఈ గేమ్ ఆడుతున్నాము. ఈ గేమ్ అయితే నేను శ్రీరాజ్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇద్దరం ఒకరినొకరు చీటింగ్ చేసుకుంటూ ఆడాము గేమ్. కాయిన్స్ కింద పడిపోకుండా ఇద్దరం చేతులు అడ్డం పెట్టేసి ఆడాము. ఇక్కడ శ్రీరాజు లిష్క బైక్ రైడ్ చేయడానికి వచ్చారు. మా లిష్కకి అయితే బైక్ షేక్ అవుతుంటే భయం వేస్తుంది. చూడండి మా వదినాను మా వారు మా లిష్కని ఎలా ఆట పట్టిస్తున్నారు ఇక్కడ. శ్రీరాజ్ ఇక్కడ వాటర్లో ఉన్న ఎయిర్ బబుల్లో అయితే గేమ్ ఆడుతున్నాడు. ఇంకా మా లిష్క అయితే నేను కూడా వెళ్తా అని ఏడుస్తుంది. కానీ ఇది మా లిష్క తనుష్కకి అయితే ఎలా లేదంట. మా లిష్క అయితే అస్సలు వినడం లేదు. పంపిరంటే ఏడుస్తుంది దాని మీద పడి. ఏమైంది ఎక్కుదు చిన్నపిల్లల్ని ఎక్కనిస్తలేరు లిషిక. చిన్నపిల్లలు వద్దంట. ఎక్కనియరంట. చిన్నపిల్లలు ఎవ్వరు లేరు నాన్న ఎక్కడానికి. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుందండి. ఇంకా మేమైతే రైడ్స్ అన్ని చేసి అలసిపోయాం ఈ పిల్లలతో తిరిగి. ఇంకా ఇదే లాస్ట్ రైడ్. మా పిల్లలకి రైడ్ చేపించేసి ఇంకా మేము వెళ్ళిపోతాము. మా పిల్లలు ఆడి అలసిపోయారు కదండి. ఇంక ఇప్పుడు ఐస్ క్రీమ్స్ స్నాక్స్ అన్నీ తినేసి ఇంకా బయలుదేరుతారు. ఈరోజు ఉగాది కదండి. నేను మార్నింగ్ ఉగాది పచ్చడి, పాయసము, మామిడికాయ పులిహార, సొరకాయ గారెలు అన్నీ చేద్దాం అనుకున్నాను. కానీ అవ్వలేదు. నాకు టైం అసలు సరిపోలేదు. అందుకే అనుకున్నది ఒకటి అయింది ఒకటి. కానీ నేను సొరకాయ గారెలు చేయాలనుకున్నాను కదా. చేయాలనుకున్నది చెయ్యకపోతే నాకు అసలు నిద్ర పట్టదండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను లేచి వెంటనే సొరకాయ గారెలు చేయడానికి ప్రిపేర్ చేసేసాను. నేనైతే ఈ సొరకాయ గారెలు చేయడం ఫస్ట్ టైం అండి. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాగున్నాయా ఇవి? ఎలా ఉన్నాయి? చూశారు కదండి ఈ వీడియో. మేము ఉగాది రోజు ఎలా ఎంజాయ్ చేసామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.